అప్పులు పుట్టడం లేదు, ఆదాయం లేదు. మరి ముందు ముందు మరి కష్టం, పరిపాలన కూడా చాలా కష్టంగా అనిపిస్తోంది. ఎఫ్ఆర్బిఎం పరిధి కూడా దాటిపోయింది, ఇక అప్పు అనేది ఒక్క రూపాయి కూడా రాదు అంటూ ఇక తన నిస్సహాయత అంటే ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా అన్ని పథకాలు అమలు చేస్తూ నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ ఏ ఒక్క రోజైనా ఈ బేద పలుకు పలికారా? సాధారణంగా జరిగేటువంటి ప్రతిదాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం తనకు అనుకూలంగా ఒక ఈవెంట్ గా మార్చడం అనేది చంద్రబాబుకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విద్య, అతనికి అబ్బినటువంటి విద్య అది. అదే విధానంలో ఆ రోజు అట్లా చేసి పాపం 29 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేట్టు చేశాడు ఈ మహానుభావుడు ఇతని షో కోసం. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈవెంట్ ప్రారంభించారు. నాడు నేడు స్కూలు అద్భుతంగా జగన్ గారు దాన్ని ఆధునీకరణ చేస్తే నిన్న అదే స్కూల్కి వెళ్లి ఇది తండ్రి ముందు కొడుకు పోయాడు, విద్యాశాఖ మంత్రి అట ఆయన. నాకైతే ఉండదు విద్యాశాఖ అవిద్యా మంత్రి వచ్చాడనే అనుకుంటాను నేను ఎప్పుడూ కూడా. విద్యాశాఖ కరెక్ట్ మినిస్టర్ రాలేదు, అందువల్లనే అంత కుంటుపడిపోయింది. స్కూల్స్ లో పిల్లలు వెళ్తున్నారా అండి? ఎంత శాతం? దాదాపుగా 1/4% పిల్లలంతా తగ్గిపోయారు. వచ్చిన దగ్గర నుంచి విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. నిన్న కూడా ఈ భామిని స్కూల్లో ఒక ఈవెంట్, దానికి షో ప్లాన్ చేశారు. చక్కగా సెట్టింగ్ వేశారు, భారీ సెట్టింగ్. ఏదో రాజు వేడలే రవితేజములరా అన్నట్టుగా ఈ రాజుగారు బయలుదేరారు పెద్ద గొప్పగా. ఏదో ఈ విద్యా వ్యవస్థ అంతా తన భుజాల మీద మోస్తున్నట్టుగా, తను చాలా కష్టపడుతున్నట్టుగా, చెమట దుడుచుకుంటూ నానా ఇబ్బంది, 18 గంటలు నేను వీళ్ళ కోసమే పనిచేస్తున్నా అన్నట్టు ఫోజ్ ఇచ్చుకుంటా ఆ విధంగా ఆయన వస్తే ఆయన వెళ్లారు. అది మామూలుగా ఏంటి, పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. అది సర్వసాధారణంగా అన్ని ఎప్పుడు కూడా జరిగేటువంటిది. దానికి అంత పెద్ద షో ఎందుకండి, అంత పెద్ద పబ్లిసిటీ ఎందుకు? మనకి డిజిటల్ బోర్డు ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిందే స్కూల్లో. ఆ బోర్డు దొరకలేదేమో అప్పటికప్పుడు వాళ్ళకి, అదే తీసుకొచ్చి పెట్టుకున్నారు. అలాగే బెంచెస్, మళ్ళీ ఆ బెంచెస్ కూడా స్కూల్లో బెంచెస్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వాటిని చూసినట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మీరు విహారయాత్రలు చేస్తున్నారు. అసలు ఇంత అసమర్థుల్ని ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా చూడలేదండి.